కానున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్కు సంబంధించిన ఉత్తర్వులను తీసుకుని న్యాయవాదులు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. బెయిల్కు సంబంధించి జైలు అధికారులతో ప్రక్రియ పూర్తి కాగానే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కానున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అమూల్య, చెంచల్గూడ జైలు వద్ద ఇక్కడైతే అల్లు అర్జున్ అభిమానులు అయితే వేలాదిగా తరలి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి విడుదల కాబోతా ఉన్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన బయటికి రాబోతా ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. సో వేలాదిగా ఆయన యొక్క ఫ్యాన్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో అల్లు అర్జున్ అనే నినాదాలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భయ్యా बोलिए, सो आज ये क्या किया आज सुबह से, सो क्या हो रहा है, इसके बारे में क्या बोलते? भाई हम लगा तो यहाँ पे सुबह से ठहरे हुए देखो, और इंशाल्लाह जब तक अल्लू अर्जुन नहीं छूटेंगे जेल से चंचलगुड़ा, हम लगा यहीं पे रात भी बिताने वाले इंशाल्लाह। इतने बड़े फैन है, इंशाल्लाह भाई छूटेंगे अल्लू अर्जुन इंशाल्लाह। और हम लगा ओल्ड सिटी के लोकल है और हैदराबाद पूरी वर्ल्ड वाइड में इंशाल्लाह पूरी दुआ चल रही अल्लू अर्जुन भाई के वास्ते, और इंशाल्लाह छूटेंगे जरूर इंशाल्लाह। और एक बार क्या बोल दो अल्लू अर्जुन की बात भाई, और कितनी भी रात हो कितने भी दिन हो, एक महीना भी हो, यहाँ से कोई नहीं लेगा पुष्पा। సో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అభిమానులు అయితే ఇక్కడ వాళ్ళని పోలీసులు అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఆయన విడుదలవుతారని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పేపర్స్ పట్టుకుని వాళ్ళ అడ్వకేట్స్ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ గేట్ ముందు మాత్రం ఇక్కడ వేలాదిగా ఆయన యొక్క అభిమానులు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మధ్యాహ్నం నుంచి కూడా జరిగిన పరిణామాలతో అభిమానులు కొంత ఆందోళనకు గురైనప్పటికీ సాయంత్రం బెయిల్ రాగానే మాత్రం కొంత ఆందోళన విరమించి ప్రస్తుతం అయితే కొంత కేరింతలు కొడుతూ ఇక్కడ స్లోగన్ చేస్తూ గేట్ ముందు అయితే ఇక్కడ జైలు గేట్ ముందు ఒక అభిమానులు అయితే వాళ్ళైతే అక్కడ కేరింతలు కొడుతూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రాబోతా ఉన్నారు అని చెప్పేసి అధికారుల ద్వారా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఏవైతే వ్యక్తిగత పూచీకత్తు 50,000 సంబంధించిన బాండు పేపర్ రాయడం, అదేవిధంగా ఇతర ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసులో ముఖ్యంగా ఈరోజు అక్యూజ్డ్ మొత్తం 18 మంది కేసులో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. A11గా అల్లు అర్జున్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మిగిలిన వాళ్ళందరూ అబ్స్కాండింగ్లో ఉన్నారు. కేవలం 4 మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఈరోజు మళ్ళీ జైలు కోసం కింది చోట వెళ్ళాలని చెప్పేసి అయితే ఆశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, మరి తొక్కిసలాట వివాదాన్ని సాకుగా చూపి అల్లు అర్జున్ ఇరికించాలనుకుంది రేవంత్ ప్రభుత్వం అని కొందరు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తొక్కిసలాటకు సంబంధించి కోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తొక్కిసలాట జరిగిన సందర్భంలో అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి కూడా జడ్జి ప్రశ్నించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే తొక్కిసలాటకు అల్లు అర్జున్కి ఏం సంబంధం అని చెప్పి కూడా కోర్టు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దానికి తోడు ముఖ్యంగా అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు. థియేటర్లో బౌన్సర్లు కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు కదా. సో మరి తొక్కిసలాటకు కారణం మరి పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సంధ్య థియేటర్ యాజమాన్యం అయితే విడుదల చేయడం జరిగిందో ముందుగానే పర్మిషన్ అంటే పోలీసులకు వాళ్ళ కోసం ఇక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తారని చెప్పి ఇన్ఫార్మ్ చేశాము, సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులకు అయితే చెప్పాము. లేఖ విడుదల చేయడం జరిగింది. అయితే లేఖపై కూడా ఈరోజు కోర్టులో వాదనలు జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కోర్టును అంటే ఈ లేఖపై పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు చెప్పడం జరిగింది, ఆ లేఖను మేము రిజెక్ట్ చేశాము, అందుకే మేము భద్రత కల్పించలేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ లేఖను రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ లెటర్ ఎక్కడుందని చెప్పి జడ్జి ప్రశ్నించడంతో పోలీసులు అయితే సమాధానం చెప్పలేకపోయారని చెప్పి కూడా ఈరోజు కోర్టులో తెలుస్తోంది. మొత్తానికి ఈ గ్రౌండ్స్లో అంటే రిజెక్ట్ చేసిన లెటర్ కూడా పోలీసులు సబ్మిట్ చేయలేకపోవడం, అదేవిధంగా సరైన ఎవిడెన్స్ లేకపోవడం, జీవించే హక్కు అల్లు అర్జున్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఆయన హీరో అయినంత మాత్రాన ఆయనపై ఇట్లాంటి కేసులు పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఏవైతే వీటిపై బేస్ చేసుకుని హైకోర్టులో ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ బెయిల్ పేపర్లను తీసుకుని అడ్వకేట్ అయితే గంట క్రితమే ఇప్పటికే చెంచల్గూడ జైలుకు రావడం జరిగింది. లోపల సూపరింటెండెంట్ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే. ఎందుకంటే ఈరోజు అక్కడ అంటే నాంపల్లి కోర్టులో అక్కడ 14 రోజులు రిమాండ్ విధించగానే ఆయన ఇక్కడికి జైలుకు తరలించడం జరిగింది. ఇక్కడ జైలుకు వెళ్ళక ముందే హైకోర్టు నుంచి తీర్పు వెలువడంతో ఆయనకు బ్యారక్ కేటాయించలేదు. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు లోపల. సో
ఈ ప్రాసెస్ అంతా పూర్తి కాగానే మరికొద్ది సేపట్లోనే ప్రాసెస్ అంతా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారుల నుంచి మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఎగ్జాక్ట్గా ఎంత సమయం పడుతుంది అనేది ఇంకా చెప్పకపోయినప్పటికీ ఇంకా కొద్దిసేపట్లో రిలీజ్ అవుతారని చెప్పి మాత్రం అభిమానులు అయితే చాలామంది ఇక్కడ గేట్ ముందు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇంకా ఎంతసేపట్లో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అయితే జంజల్గూడ జైలు దగ్గరికి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రక్రియ ఇంకా ఎంతసేపట్లో ముగిసే అవకాశం ఉంది? ఎంతసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజు? ఎస్ అమూల్య, దీని గురించి అధికారులు ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లోపల ప్రాసెస్ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేయాలి. మధ్యంతర బెయిల్స్ ఇవన్నీ సంబంధించిన ఉత్తర్వులన్నీ కూడా ఇక్కడికి సూపరింటెండెంట్ కానీ అధికారులకు కానీ వాళ్ళు చూసిన తర్వాత వ్యక్తిగత పూచీకత్తు బాండ్ 50,000 సంబంధించి వీటికి సంబంధించి ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ అవుతారని మాత్రమే చెప్తా ఉన్నారు. కానీ ఇది అంటే నైట్ 10 గంటలకు అవుతుందా 10:30 వరకు అవుతుందా అనేది ఇంకా కూడా ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్కు బెయిల్ రావడం అనేది మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జైలు దగ్గరికి వచ్చి కూడా అల్లు అర్జున్ అని స్లోగన్ ఇస్తూ ఇక్కడ ఈలలు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజు, మరి అక్కడ చూసినట్టయితే విజువల్స్లో మనకు తెలుస్తుంది ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చినట్టుగా అక్కడ తెలుస్తుంది. మరి ఎలాంటి ఇష్యూస్ జరగకుండా అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు చెప్తున్నారు? ఇప్పటికైతే ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా సివిల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం నుంచే. ఎందుకంటే ఇక్కడికి ఈరోజు మధ్యాహ్నము ఎక్కడికైతే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారని చెప్పి సమాచారం ఏదైతే ఉండిందో పోలీసులకు ఖచ్చితంగా అక్కడి నుంచి రిమాండ్కు తరలించే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే మధ్యాహ్నం నుంచే ఇక్కడ చంచల్గూడ జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇక్కడ భద్రత అనేది పటిష్టం చేయడం జరిగింది. జైలు చుట్టూ కూడా ఇక్కడ ఉన్న రోడ్లలో కావచ్చు ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరిని కూడా గుమిగూడకుండా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినా కూడా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు అయితే వేల సంఖ్యలో ఇక్కడికి జైలు దగ్గరికి రావడం జరిగింది. తమ అభిమాన నటులను చూడడానికి వాళ్ళైతే ఇక్కడికి జైలు దగ్గరికి వచ్చామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదంతా చూసినట్టయితే ఇక్కడైతే లోపల ఇప్పటికే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వస్తాడు అని చెప్పి తెలుస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి 4 వారాల ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చిందో మళ్ళీ 4 వారాల్లోపే మళ్ళీ కింది కోర్టులో బెయిల్ను వేసుకోవాలి. ఫుల్ బెయిల్ కోసం మీరు పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు అయితే ఇంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఫ్యాన్స్ అయితే వేలాదిగా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, మరి ఈ రోజు ఆజ్ తక్కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కారులో వచ్చి మూవీ చూసుంటే అయిపోయేది, బట్ అలా రాకుండా ఒక ర్యాలీ లాగా వచ్చి అలాగే తొక్కిసలాట్లో కూడా ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ కుమారుడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. అతను కోమా నుంచి లేచిన తర్వాత నా తండ్రి మరణానికి ఎలాంటి న్యాయం చేశారని అడిగితే ఏం చెప్పాలి? ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా